కానీ ఇంగ్లీష్లో సూపర్ ఉందన్న. ద లార్డ్ ఇస్ అ ఫ్రెండ్ టు దోస్ హూ ఫియర్ హిమ్. ఏంటంట? ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు స్నేహితుడు అంట. ఇస్ గాడ్ యువర్ ఫ్రెండ్? ఇది ప్రారంభంలో అన్నాను కదా, వి టాక్ అబౌట్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ డోంట్ హ్యావ్ టు ఫియర్. నో నో నో, బైబిల్ సేస్ ఓన్లీ ఈజ్ అ ఫ్రెండ్ టు దోస్ హూ ఫియర్ హిమ్, నాట్ ఫర్ దోస్ హూ డోంట్ ఫియర్ హిమ్. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, బైబిల్ తెలియజేయబడుతుంది. కానీ అబ్రహాము దేవునికి భయం కలిగి ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం చూస్తాం, ఆయన కుమారుని బలి పడినప్పుడు దేవుడు తీసుకెళ్ళి చెప్పిన రీతిగానే కత్తి ఎత్తాడు కదా బలికి. ఆ కత్తంతా మీకు తెలుసు. బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడు చంపటానికి. దేవుడు అంటాడు, ఆపు, ఆ బిడ్డను హాని చేయొద్దు. నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తాడు? దీనిని బట్టి నీవు యెహోవాకి భయభక్తులు కలిగిన వ్యక్తి. బై దిస్ యూ షో దట్ యు ఫియర్ గాడ్. ఈరోజు దేవుని భయం లేకపోతే మన జీవితాలు బాగుపడవండి. దేవుని భయం ఉండాలంటే యు విల్ లివ్ విత్ రెస్పెక్ట్, అటర్మోస్ట్ డివైన్ రెస్పెక్ట్. దేవుడు